దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను నీ దయను ప్రభువా మేము ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని తండ్రి, నీ కృపలో మేము వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీవిచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. నాకును దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. మేము చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, దుర్దినాలలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. నీవిచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని నా ప్రభువా తండ్రి, అబ్బా తండ్రి అని నా ప్రభువా నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి దేవా. దేవా నాయన, మా యొక్క విన్నపాలన్నీ నీ సన్నిధికి చేర్చుకోండి నా ప్రభువా. మా దేశము కొరకు నైనా, మా దేశ ప్రజలందరి కొరకు తండ్రి నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. సమయమందును అసమయమందును ప్రార్థించమంటున్నారు ప్రభువా. ప్రార్థనలో ఉన్న శక్తి మరి దేనికి లేదు నా ప్రభువా. అటువంటి ప్రార్థన జీవితాలు ప్రభువా నాయన మేము కలిగి నీలో ముందుకు సాగటానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో తండ్రి మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పసిబిడ్డలకు ఆరోగ్యం, బలాన్ని, శక్తిని దయచేయండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. బాల్యం నుండి ప్రభువా నీ దయలో, మనుషుల దయలో బిడ్డలందరూ వర్ధిల్లటానికి సహాయం ఇచ్చేయండి దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువులోని సహాయం దయచేయండి అయ్యా. రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి బిడ్డల యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఏ దుష్టుడి కొన్ని బిడ్డల మీద పడకుండగా నీ కాపుదల, నీ భద్రత బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. యవన కాలమందు నీ కాడి మోయటన్నారు నీకు మేలంటున్నారు ప్రభువా. అటువంటి మేలైన జీవితములు ప్రభువా బిడ్డలందరూ కూడా కలిగి జీవించటానికి సహాయం దయచేయండి అయ్యా. నాయన నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదురని వెదకుచు తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి నాయన. ఏ ఒక్కరు కూడా నా ప్రభువా అపవాదినైనా చెరలోనైనా చిక్కుకోకుండగా ప్రభువా ప్రతి బిడ్డలను కూడా కాచి కాపాడండి అయ్యా. నీ రెక్కల చోటున భద్రపరచండి తండ్రి. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా బిడ్డలందరికీ దయచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. ఎంతమంది అయితే బిడ్డల కొరకు నా ప్రభువా కన్నీరు కారుస్తున్నారో ప్రభువా, ఎంతమంది బిడ్డలు నా ప్రభువా పాడైపోయినైనా నిన్ను ఎరగకుండగా నశించిపోతున్నారో ప్రభువా, వారందరి కొరకు ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు ప్రభువా.
వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన మీరు రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నాయన. నశించిపోతున్న వారి కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేయండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి ప్రభువా నీ యొక్క మాంసపు గుండెని దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలున్నారు ప్రభువా. దూర ప్రాంతాల్లో ప్రభువా అనేకమైన పనులు చేస్తున్న బిడ్డలున్నారు ప్రభువా. వారందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటున భద్రపరిచి నీ మార్గంలో నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నాయన ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. మీరు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని వారికి దయచేయండి నా దేవా. దినదినము కూడా నాయన నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి అయ్యా. నూతన సంవత్సరంలో యవ్వన బిడ్డల పట్ల నూతనమైన కార్యాలు జరిగించండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా. వారు వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయండి నా ప్రభువా. వారి ప్రసోదనములో తోడై ఉండండి ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడిచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారు. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న లోపాలను సరిచేసి మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి దేవా. సహాయం చేయండి నాయన. పాపులను రక్షించండి నా ప్రభువా. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రభువా వారికి విడుదల దయచేయండి నాయన. నాయన వారి పాపపు బ్రతుకు నుంచి ప్రభువా విడుదల పొంది నా ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అటువంటి భయంకరమైన రోగాలను మీరు బంధించండి నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి అయ్యా. అటువంటి రోగాలు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేసి ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభువా. వాటన్నిటి నుండి మీరు తప్పించండి నాయన.
రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే సహాయం చేసి ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడండి అయ్యా. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రభువా. పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రభువా. నాయన నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి కూడా ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ఎంతోమందికి నెమ్మది లేక ప్రభువా వారి ప్రాణాలు తీసుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అటువంటి ఆలోచనలు తలంపులు ఎవరికి రాకుండా మీరు కాపాడండి ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరచండి. అటువంటి ఆలోచనలు తలంపులు ఎవరికి రాకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి. వారి యొక్క సమస్యలు ఏమైనప్పటికీ, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు ఏమైనప్పటికీ ప్రభువా వాటన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. ప్రతి విషయంలో కూడా వర్ధిల్ల చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క అవసరతలు తీర్చండి నా ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అవసరతని కూడా నీ నామంలో తీర్చండి తండ్రి. నీకే స్తోత్రాలు. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు కట్టుకునే గృహాల్లో మీరే సహాయం చేయండి. కావలసిన ధన సహాయాన్ని అందించండి. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారికి కూడా చక్కని గృహాలను దయచేయండి నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 ఫలించటానికి సహాయం చేయండి నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నాయన. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు, కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి వారి సమస్యల నుంచి తప్పించి కాపాడండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధంలోనూ ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో ప్రభువా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే రక్షించండి ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా. నేను చేసే ప్రార్థన వ్యర్థపరచొద్దయ్యా, తృణీకరించొద్దు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నామములో తీర్చండి నా ప్రభువా. ఎవరే సమస్యలో ఉన్నప్పటికీ వాటి నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభువా అనేక రీతిలుగా హింసిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారయ్యా. ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాచి కాపాడండి అయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి ప్రభువా. దినదినము కూడా నీలో బలపరచండి, స్థిరపరచండి. దేవానికి స్తోత్రములయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి తప్పించండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చండి అయ్యా. ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి.
వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు నా ప్రభువా. మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరు తోడై ఉండండి. నీ కాపుదలని భద్రత దయచేయండి. ఎంతోమంది ప్రభువా నాయన మా కొరకు వారి ప్రాణాలు అర్పిస్తున్నారు ప్రభువా. నాయన అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలకు నీవు ఆధారపనివ్వండి ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా అపవాదిని దూరపరచండి అయ్యా. మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రభువా. చిన్న బిడ్డలు, యవ్వని బిడ్డలు ప్రభువా ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడండి తండ్రి. సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకొని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ ఓదార్పును దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా దుష్టులను, దుర్మార్గులను మీరు దూరపరచండి. మా మధ్య దుష్టులు లేకుండా మీరే నాయన సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుకులాడుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి దేవానికి వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డులాటంకాలు లేకుండా చేయండి ప్రభువా. నన్ను బలహీనపరిచే దురాత్మను దూరపరచండి. నన్ను బలపరచండి. నేను ఎప్పుడు బలహీనరాలను అప్పుడు నన్ను బలవంతురాలుగా చేయండి ప్రభువా. నీ బలాన్ని, నీ శక్తిని పొందుకుని ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు నిత్యము కూడా భారము కలిగి ప్రార్థించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని, మీరే తోడయుండి మహిం పొందమని, త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.